guys, welcome to my family YouTube channel 143. So guys, ఇవాళ వీడియో ఏంటంటే మేము ఆర్కే బీచ్కి వచ్చాము guys. సో నైట్ టైం ఆర్కే బీచ్ ఏ విధంగా ఉంటుందో, ఎలా క్రౌడ్ ఉంటుందో, తర్వాత ఈ వ్యూ పాయింట్ ఎలా కనిపిస్తుంది అంటే మీకు చూపిస్తాను. లెట్స్ గో guys, మనం వెళ్దాం ఇప్పుడు. చూడండి గైస్, మేము ఇప్పుడే బీచ్ రోడ్కి వచ్చేసాం. హోటల్ సుప్రీం చూడండి ఏ విధంగా ఉందో. మనం అనేది ఇంకా బీచ్ రోడ్కి వచ్చేసాం కాబట్టి చూపిస్తున్నా. స్ట్రీట్ లైట్స్ ఏ విధంగా ఉందో చూడండి, చాలా అందంగా అద్భుతంగా ఉంది. ఏదైనా మూవీస్లో నైట్ టైం బీచ్ వీడియో ఉంటే చాలా అందంగా కూడా చిత్రీకరిస్తారు. చాలా మూవీస్లో కూడా లవ్ మూవీస్ కానీ చాలా బాగుంటుంది. ఏదైనా బీచ్ రోడ్ నుంచి బైక్ మీద జర్నీ చేస్తుంటే చాలా బాగుంటుందండి. నాకు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యాను నేను కూడా. సో మీకు కూడా జర్నీ చేయడం మీకు ఎంతమంది ఇష్టమో అలాగే కామెంట్ చేయండి. చాలా మంది కూడా వెహికల్ మీద వెళ్ళడం అంటే చాలా, ఎవరికైనా నైట్ టైం చాలా బాగుంటుందండి. చూడండి, చాలా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా బాగుంది. ఇంకా మనం నైట్ టైం చూడండి ఏ విధంగా ఉందో. చూడండి గైస్, మనకు అనేది బీచ్ బాగా కనిపించట్లేదు, చీకటిగా ఉంది కాబట్టి లైటింగ్స్ వల్ల మనకి బ్యాక్ సైడ్ మనకి ఈ విధంగా ఉంటుంది గైస్. చూడండి, ఇంకా మనం ఇంకా కొన్ని వీడియోస్ కూడా ఇంకా ముందు చూడండి గైస్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలాగే రెస్టారెంట్స్ అలాగే రిసార్ట్స్ అన్నీ కూడా మనకు అన్ని కనిపిస్తున్నాయి. చూడండి, చాలా బాగా కనిపిస్తుంది. ఆ లైటింగ్స్ తో పాటు చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది గైస్. మేము ఇంకా ముందుకు అలా వెళ్తాం, ఇంకేముంటాయి అనేది చూపించడానికి. చూడండి, మనకి తెలిసిందే అది నోవాటెల్, చాలా ఫేమస్ అయిన హోటల్. ఆర్కే బీచ్ పక్కనే ఉంటదండి. ఇంకా ఫ్లైట్స్ చూడండి, ఫ్లైట్స్ అయితే ఇంకా స్టార్స్ తో పాటు అన్ని కలిసిపోయింది. చూడండి గైస్ ఏ విధంగా ఉందో, చాలా బాగుంది కదండి. నోవాటెల్ అనగానే టక్కున గుర్తొచ్చేది సెలబ్రేషన్స్, అలాగే సెలబ్రిటీస్, అలాగే క్రికెటర్స్, మూవీ షూటింగ్ చేసే వాళ్ళు అంతా కూడా ఇక్కడ స్టే చేస్తారు. మనకి తెలిసిందే, చాలా మూవీస్ లో చూసాం కదండి. ఇంకా మజిలీ మూవీ మనం బాగా ఫేమస్ అయిన మూవీ చూసాం. చాలా బాగుంది. నోవాటెల్ అనగానే చూడండి వే మనకి కనిపిస్తుంది. ఒకటి వచ్చేసి పైన సిటీకి వెళ్లే దారి అండి, దాని పైకి. ఇంకా మనం బీచ్ రోడ్ రావాలంటే ఇటువైపు నుంచి మనం రావాలి. సో చూడండి కిందవే ఇలా చూడండి గైస్, అది మనం నోవాటెల్ ముందర ఉన్నాం. సో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ కూడా ఉంది, చూపిస్తాం చిల్డ్రన్స్ పార్క్. మనం పార్క్ లోపలికి వెళ్దాం. ఈ పార్క్ వచ్చేసి నేమ్ ఇందిరాగాంధీ చిల్డ్రన్స్ పార్క్ గైస్. చూడండి, మనం లోపలికి వెళ్దాం. అయితే మనకి ఇది ఆర్కే బీచ్ పక్కనే ఈ చిల్డ్రన్స్ పార్క్ అనేది ఉంది. చూడండి, ఇంకా పిల్లలందరూ ఆడుకుంటారు ఇక్కడైతే. ప్రెజెంట్ అయితే నైట్ 9:30 అవుతుంది, ఆ టైం అవుతుంది కాబట్టి పిల్లలు అనేది ఎక్కువ మంది ఎవరు లేరు. కొంచెం ఇంటికి వెళ్ళిపోతాయి కదండి, సండే టైం అయితే ఎక్కువ మంది ఉంటారు. ప్రెజెంట్ అయితే చిల్డ్రన్స్ ఎక్కువ మంది లేరు. చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, పక్కనే బీచ్, అలాగే అలా పార్క్ పక్కన అలా కూర్చుంటూ ఉంటే మైండ్ ఎంత రిలాక్స్ గా ఉంటుందండి. ఇంకా ఎవరికైనా అంతేనా, స్ట్రెస్ ఏం ఉండదు, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మైండ్ అంతా కూడా ఫ్రీగా ఉంటుంది. చూడండి, 10 సార్లు ఆ హోటల్నే చూపిస్తున్నాను నేనైతే, ఏమనుకోకండి. ఓకే, చూడండి బీచ్ ఏ విధంగా ఉందో. మనకు ఆ లైటింగ్స్ అన్ని చూడండి గైస్, చూడండి చూపిస్తున్నాం బీచ్. చాలా బాగున్నాయండి. చాలా మేమైతే వచ్చి అలా షూట్ చేసాం. మనకు అవంతా లైటింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అదంతా పోటీరియా అంటారు. చూడండి, నాకైతే ఈ పార్క్ లో మా పిల్లలు ఉంటే ఇంకా ఆడుకునే ఉంటారు. ఇంకా వాళ్ళైతే ఇంకా రారు. మా ఇంటి ముందులో పార్క్ ఉంటది, ఆ బీచ్ లో ఉన్న పార్క్ లో కూడా ఇంకా మా పిల్లలు అయితే అసలు వదలరు. వాళ్ళు ప్రెజెంట్ మా పిల్లలు ఇక్కడ లేరు, అందుకే షూట్ చేశాను. లేకపోతే మా పిల్లలు ఇంకా పార్క్ లోనే అలా, అక్కడ ఉండే పిల్లలు అందరూ అంటున్నారు అక్కడ బాగుంటది అక్క, ఈ పార్క్ చాలా బాగుంటది, చూడండి అక్క అలా షూట్ చేయండి అక్క అని అంటున్నారు. పిల్లలైతే ఎక్కువ మంది లేరని వాళ్ళు కూడా చెప్పారండి, ఇంకా చాలా మంది చెప్తున్నారు.
చూడండి పాపం వాళ్ళు నవ్వుతున్నారు. హ్యాపీగా ఉందంట వాళ్ళకి కదా! చూడండి. ఇంకా మనం ఇంకా వీడియో అనేది ముందుకెళ్దాం. ఇంకా అలా చూపిస్తా. ఇంకా మనం ఇంకా మనకి అలాగా వెళ్ళే కొద్దీ ఇంకా చాలా మంది కూడా అలా కిందన క్రౌడ్స్ అనేది అలా చాలా మంది కూడా జనాలు ఎక్కువ మంది ఉంటారండి. ఇంక నేను ఇంకా ముందుకు అలా నడుచుకుంటూ వెళ్తున్నాను. చూపిస్తా మనకొచ్చేసి ఇది బస్ స్టాప్ అండి. బస్ బే అంటారు. సో, మనకి కాంప్లెక్స్ నుంచి ఆర్‌కే బీచ్‌కి రావాలనుకున్నా మనకి అన్ని బస్సులు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. చూడండి బస్సులు కూడా ఉన్నాయి. ఆర్‌టీసీ బస్సులు. మనకిక్కడికొచ్చి ఆగుతాయి. ఇంకా మనకి తెలిసిందే బస్ స్టాప్‌లో కూడా అలా మనం చాలా మంది వెహికల్ లేకపోవడం వెహికల్ ఉంటే ఏం కాదండి. లేని అప్పుడు కూడా ఇంకా ఆర్‌కే బీచ్ రావాలనుకున్నా మనకి బస్ అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి రావచ్చు. కాంప్లెక్స్ నుండి కూడా డైరెక్ట్‌గా ఆర్‌కే బీచ్‌కి వస్తుంటాయి. సో, మనకి ఇంకా నో ప్రాబ్లమ్ పర్లేదు. రావచ్చు. ఇంకా మనం ఇంకా వీడియో ఇంకా ముందుకెళ్దాం. అలా చూపిస్తాను. ఇంకా ముందుకెళ్దామండి. ఏముంటాయి ఏంటో మనం అనేది ఇప్పుడు ఆర్‌కే బీచ్‌కి మనం కిందకి దిగుదాం. ఇప్పుడు దాకా నేను పైన అన్నీ చూపించాను. చూడండి. మనకొచ్చేసి ఇవంతా కింద అసలా ఇవాళ టైం కాదండి ఇదంతా. ఎందుకంటే అసలు ఖాళీ ఉండదండి. చూస్తే ఇదంతా కూడా ఏం ఖాళీ ఉండదు. ప్రెజెంట్ అయితే టైమింగ్ లేని టైంకొచ్చాం కాబట్టి చాలా ఖాళీగా అలా ఉంది. ఎందుకంటే ఫెస్టివల్స్ అయినా, ఏదైనా కూడా అయ్యేటప్పుడైతే ఇంకా ఆర్‌కే బీచ్ చాలా ఫుల్‌గా ఉంటదని చాలామంది చెప్పారు. చూడండి ఎంత ఖాళీగా ఉంది. మన ఇంట్లో ఏమైనా కొనుక్కోవాలన్నా కూడా ఇక్కడ చూడండి. మనకి బీచ్ అనగానే సముద్రపు గవ్వలు, అలాగే ఇంటికి కావాల్సిన డెకరేషన్స్ అన్నీ కూడా మనకి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. పూసలు కానీ, ఏవైనా కానండి. ఏదైనా కూడా మనకిక్కడ తక్కువ రేట్‌లో చాలా దొరుకుతాయి. చాలా బావుంటాయండి. చాలా నీట్‌గా కూడా ఉంటది. ఇంకా ముందుకు వెళ్తున్నాను చూడండి. అసలు యాక్చువల్‌గా ఎక్కువ జనాలు లేకపోవడం వల్ల కూడా వీడియో మీకు నచ్చకపోవచ్చు. కానీ ఇలా ఉండడం వల్ల నీట్‌గా వీడియో తీయగలుగుతాం. ఇంకా ఏ షాపుల్లో ఏవుంటాయో కూడా చూడడానికి కూడా మనకి చూపించడానికి కూడా చాలా బావుంటుంది. చూడండి మనకొచ్చేసి ఇది సీ ఫుడ్ అండి. చాలా ఫ్రెష్‌గా కూడా ఇక్కడ ఉంటాయని చెప్పారు. చూడండి సీ ఫుడ్ ఎలా ఏ విధంగా ఉందో. అంకుల్ మనకి ఇక్కడ ఆర్‌కే బీచ్‌లో మనకి ఎప్పుడు వస్తారు ఎక్కువ మంది జనాలు అనేది? జనాలు సండే సండే ఏదైనా పండుగ టైం ఆహా! సండే టైం అనేది ఎక్కువ మంది క్రౌడ్ అనేది ఉంటది. పొంగల్ ఏమైనా ఆ టైంలో వస్తారు. ఫెస్టివల్స్ బెంగళూరు టైంలో టూరిస్ట్ వస్తారు హైదరాబాద్ నుంచి ఎక్కువ. ఆహా! ఎక్కడి నుంచి ఎక్కువ మంది వస్తుంటారు? హైదరాబాద్, బెంగాలీ, కలకత్తా ఆహా! వాళ్ళు కోల్‌కతా నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది బీచ్‌కి వచ్చి ఇంకా స్నాక్స్ కానీ, ఫిషెస్ కానీ మనకి సీ ఫుడ్స్ కూడా చాలా అవైలబుల్‌గా మనకి బీచ్ అనగానే మనకి అన్ని గుర్తొచ్చేది సీ ఫుడ్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయండి. మనకి అంకుల్ గారు చెప్తున్నారు. మనకైతే సండే టైమ్స్ ఎక్కువ మంది క్రౌడ్ వస్తారంట చాలా మంది. ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఎక్కువ మంది ఏం లేదండి. సీ ఫుడ్స్ అనండి చూడండి. మనకి ఇక్కడ ఎప్పుడు ఎక్కువ క్రౌడ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? సండే టైం ఎక్కువ ఉంటుంది. సండే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఫెస్టివల్ అయితే ఉంటుంది. ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ మంది క్రౌడ్ అనేది వస్తుంటారు చాలా మంది కూడా. ఒకసారి అలాగా క్యాబ్ చూడండి అపోలో ఫిష్. ఆ పెద్దది ఫోటో చూడండి. ఏం షాప్ ఇది? అపోలో ఫిష్ అండి. అపోలో ఫిష్ అంటారు. పొట్టిచీర ఆడవాళ్ళకి ఆహా కొట్టుకుంటే కొట్టుచీరా మంచి డైలాగ్ చేశారు గారు. నాకేం చెప్పలేదు. రాజుగారు ఏంటన్నారు? మనకి ఏదైనా ఫిషెస్ ఏమైనా సీ ఫుడ్ ఐటమ్స్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ ఫ్రెష్గానే ఉన్నాయి. చూపించా కదండి. మనకు అన్ని ఫ్రెష్గానే ఇక్కడ చేసి పెడతారు. తప్పకుండా మీరు ఒకవేళ ఆర్‌కే బీచ్ వచ్చినట్టయితే మీరు ఇక్కడ రావాల్సింది. చూడండి బీచ్ ఏ విధంగా ఉందో. అస్సలా చాలా సింపుల్‌గా అంటే క్రౌడ్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉందండి బీచ్ చూస్తుంటే. చెప్పాను కదండీ! మీకు ఇందాక నుంచి చెప్తున్నాను. ఆర్‌కే బీచ్ వాళ్ళంతా ఎక్కువ ఏం జనాలు లేరండి అని చెప్పాను. చాలామంది కూడా అక్కడ చాలామంది చెప్పారు. వాళ్ళు ఫుడ్ కోర్ట్ పెట్టుకునే వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళకి బేరాలేమి ఉండవు. చూడండి నాకైతే చాలా బా నచ్చింది లొకేషన్స్ కూడా అలాగా. చూడండి ఏ విధంగా ఉందో. చైర్స్ అన్నీ ఖాళీ. ఎవరు లేరండి. టైం లేని టైమింగ్‌లో ఏముంటారండి చెప్పండి మనమే. ఇంకా చూడండి అలాగా ఏదో టైమ్ పాస్‌కొచ్చి అలాగా మైండ్ రిలాక్స్‌గా అవ్వాలని, అలా పీస్‌ఫుల్‌గా కూర్చొని హ్యాపీగా ఉందాం అనుకునే వాళ్ళైతే ఏ టైం అయితే ఏంటండి, ఏ టైంకి వచ్చినా పర్లేదు కూర్చోడానికి. చూడండి అలలు ఏ విధంగా వస్తున్నాయో.
ఏదైనా నైట్ టైమ్ అలలనేది ఎక్కువ వస్తాయండి. మార్నింగ్ టైం కాకుండా నైట్ టైం చల్లటి గాలి చాలా బావుంటది. ఎంత మైండ్ ఫ్రీగా ఉంటదంటే చాలా బావుందని చెప్పొచ్చు. చూడండి గైస్. చూడండి ఆ లైటింగ్స్ అంతా కనిపిస్తున్నాయి. జూమ్ చేసి చూపిస్తున్నా. అదంతా వచ్చేసి పోర్ట్ ఏరియా అండి. చాలా లైటింగ్స్‌తో చాలా భలే కనిపిస్తున్నాయి. చూడండి ఏ విధంగా ఉందో. అలలైతే ఎక్కువ వచ్చేస్తున్నాయి చూడండి ఇంకా. మన మనసుకు బాధ కలిగినప్పుడు బీచ్ పక్కన కూర్చుంటే అలా రిలాక్స్ అవుతుంటే చాలా బావుంటదండి. క్రౌడ్ లేని టైంలో బావుంటది. అంటే అలా హ్యాపీగా, రిలాక్స్‌గా కూర్చోవచ్చు. క్రౌడ్ ఉంటే మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఇంకా ఫ్యామిలీతో వస్తే ఆ టైంలో చాలా బావుంటది. ఈ టైంలో మాత్రం సింగిల్‌గా అలాగా ఓకే. ఆ మాత్రం రిలాక్స్ అవుదా, కూర్చుందా, ఇంకా బీచ్‌ని అలా ఆస్వాదిద్దాం అంటే చూడండి మా హస్బెండ్ గారు ఇంకా పిల్లల్ని ఆడిపిస్తున్నారు అలాగా. మా పిల్లలకి ఆ బీచ్ పక్కన ఇసుకలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎవరికుండదండి పిల్లలన్న తర్వాత ఆడుకోవాలి, అన్నీ చెయ్యాలి. మా బాబు, మా పాపండి. మేము బీచ్‌కొచ్చినా ఎప్పుడైనా కూడా మా పిల్లల మా పాప అంటుంది చూడండి ఇంకా. హా! అరుపులంట అలాగా అరుస్తుంది. ఆడుతూనే ఉన్నారండి మా పిల్లలైతే. మా హస్బెండ్ గారు వీడియో తీస్తున్నారు. చూడండి చల్లగాలి అబ్బా! ఎంత హ్యాపీగా ఉంది చూడండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి. నాకన్నీ హ్యాపీగానే ఉంటదండి. ఎవరికుండదండి అలా మనకు మంచి భర్తొచ్చి మనల్ని అన్నీ తీసుకెళ్ళి చూపిస్తూ, పిల్లల ఆనందాన్ని అలాగే వైఫ్‌కి ఇంకా ఆనందంగా ఉంచడం. ఇంతకన్నా హ్యాపీనెస్ ఇంకెవరికుంటదండి చెప్పండి. మాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఏ, గాయ్స్ మేమింకా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఒక కనిపిస్తుంది. ఏంటో ఇది బజార్ అండి. కాటన్ బజార్ అంట. ఎక్స్‌పో, సిల్క్ ఎక్స్‌పో. శ్రీ సాయి చేనేత ఎక్స్‌పో అంట. లోపలికెళ్దాం రండి చూద్దాం. ఏమేమి ఉన్నాయో ఏంటో. ఆహ్, ఇయర్లీ ఎప్పుడు ఇక్కడ అనేది బజార్ అనేది పెడతారండి. చాలా బావుంటది. ఆల్మోస్ట్ మనం లోపలికొచ్చేసాం. సో, ఏముంటాయి అన్నీ చూపిస్తాను లోపలికెళ్ళి. చూడండి మనకి జెయింట్ వీల్ కూడా అన్నీ అక్కడ పిల్లలు ఆడుకునేవన్నీ ఉన్నాయి. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు. అదే ఉండొచ్చు. సో, చూడండి గైస్. మనకి బజార్ అని గుర్తొస్తే ఇంకా ఆల్మోస్ట్ లేడీస్ కిడ్స్ కానీ అలాగే మనకి ఇంట్లో సామాన్లు కావాల్సినవన్నీ కూడా మనం తీసుకోవచ్చు. చూడండి. ఇవంతా చూడండి ఇంకా. వావ్! చాలా బావున్నాయండి. ఇవన్నీ వచ్చేసి ఇంకా ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయండి. పైకొచ్చేసి క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉన్నాయి. లైక్ ఏవైనా చైన్స్ అయినా, ఇంకా ఏవైనా కూడా మనం మొత్తం ఆల్మోస్ట్ అండి. బజార్ అన్న తర్వాత ఆల్మోస్ట్ ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి మనకు కావాల్సినవన్నీ కూడా. చూడండి గైస్ అలాగా. మనం చూపిస్తున్నాను ఇంకా ఏ విధంగా ఉంటుందో. అదే మనకి ఆ ఎంట్రన్స్ మా బాబు చూడండి వస్తున్నాడు పరిగెత్తుకుంటూ. మా పిల్లలు ఎక్కడైనా అల్లరి చేసుకునే ఉంటారండి. చూడండి ఇదంతా పికిల్స్ అండి. పికిల్స్ కూడా బజార్‌లో అమ్ముతున్నారు. చాలా గ్రేట్. హుహు. చూడండి ఇంకా మా హస్బెండ్ గారు వీడియో తీస్తున్నారు నాకు. జెయింట్ వీల్ అండి అదంతా వచ్చేసి మనకి తెలిసిందే. లోపలికెళ్దాం. ఏ విధంగా ఉందో. ఓహో! చిల్డ్రన్స్ ఆడుకుంటున్నారు చాలా మంది. హ్మ్. నాకు తెలిసి ఫెస్టివల్స్ టైమ్ కాకుండా ఇంకా సండే టైమ్స్ అయితే ఎక్కువ మంది మాక్సిమం వస్తారండి నాకు తెలిసి. మేము చెప్పాం కదండీ! టైం లేని టైం అని చెప్పాను కదండీ! అందుకే తక్కువ మంది ఉన్నారు. చిన్న పిల్లలు ఆడుకునేవి. మోటు పతులు అంటది. మా అమ్మాయి చెప్పింది ఫస్ట్. చూడండి ఇంకా నేను లోపలికి వెళ్తున్నాను. ఏమున్నాయి ఏంటని చూపించడానికి. అవంతా ఎగ్జిబిషన్ టైప్‌లా పెట్టారండి ఇక్కడికొచ్చి అయితే. డ్రాగన్ ఇంకా మనకి తెలిసిందే. చాలా బావుంటదండి అదైతే. ఇంకా
మన ఊర్లోనైతే పల్లెటూరులో ఎగ్జిబిషన్ పెడితే యాత్ర అంటారు కదండి, భలే ఉంటదండి. ఇవన్నీ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం మనం అయితే. ఇక్కడ పెట్టేది కానీ ఊర్లో అందరు ఫ్యామిలీతో వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. మా బాబు చూడండి ఫస్ట్ ఇంకా కూర్చున్నాడు. మా బాబు కూడా కూర్చుంది అలాగే. మనకి బాగా నచ్చిందండి, ఎంజాయ్ చేస్తాం. చూడండి సబ్మెరీన్ పక్కనేది ఉంటది, అదంతా మ్యూజియం అండి. ఆ బ్యాక్ సైడ్ ఉన్నది బాగా తీయలేదు. నైట్ టైం అయితే కొంచెం లైటింగ్స్ వల్ల మన అలా కనిపిస్తుంది. లవ్ వైజాగ్. వైజాగ్ అనగానే మనకి గుర్తొచ్చేది నేమ్స్ అన్ని చూడొచ్చు. ఇంకా చూడండి మనం ఇంకా ముందుకు వెళ్తున్నాం అలాగా, ఇంకేముంటాయి ఏంటనేది. సో మేమైతే ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటని అలాగ చూపిస్తున్నామండి. చూడండి మనకి ఒకటి స్తూపం కనిపిస్తుంది. మన జాతీయ సింహం అండి. అది అశోక స్తంభంపై 4 సింహాలు కలిగిన సింహం. చూడండి బే ఆఫ్ వ్యూ హోటల్ అది. ఇంకా చూడండి ఇంకా మేము ముందుకనేది అలా వెళ్తున్నాం, చూపిస్తున్నాం. ఇంకేమైనా మంచి వ్యూ పాయింట్స్ ఏమైనా ఉంటే మీకు చూపిద్దామని ఇంకా ముందుకు అలా సాగుతూనే ఉంది మా వీడియో అనేది. ఏమనుకోవద్దండి, జర్నీ వీడియో ఎక్కువ ఉందని మీరు ఏమనుకోకండి. ఎక్కడ ఏముంటే ఏ వ్యూ పాయింట్ బాగుంటుందని చూపించడానికే మీకు ఇంకా ముందుకు చూపించడానికే మీకు ఈ వీడియో అనేది చేస్తున్నాను. చూడండి బ్యాక్ సైడ్ ఈ విధంగా మనకి ఉంటది. బ్యాక్ సైడ్ నుంచి వీడియో తీసాను. సో చూడండి గైస్, ఈ వాటర్ని చూడండి 3 కలర్స్ లో వచ్చాయి, రెడ్, వైట్, గ్రీన్. మన నేషనల్ ఫ్లాగ్ టైప్ అలానే ఉంది. చూడండి చాలా బాగుంది. ఇదంతా కూడా చిల్డ్రన్స్ పార్కే, పిల్లలు కూడా ఇక్కడ. ఓకే గాయ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండింగ్ ఇస్తున్నాను. సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. గాయ్స్ వీడియో అనేది చాలా కష్టపడి తీస్తున్నాను. సో నాకు కూడా సపోర్ట్ చేయండి గాయ్స్. అలాగే మరిన్ని వీడియోస్ కూడా మీ ముందుకు నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చూపించాలనుకుంటున్నాను. సో నాకు సబ్స్క్రైబ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో నాకు కూడా సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ కూడా ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా చూపించి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొన్ని వీడియోస్ కూడా షేర్ చేసుకోండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.